హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రతిభ. ఈరోజు స్పెషల్ వచ్చేసి జాయింట్ బిర్యానీ అనమాట అండి. ఫ్రై పీస్ బిర్యానీ. ఈరోజు మా పెద్ద బాబు బర్త్డే. ఏం కావాలి నాన్న అంటే, నీ స్టైల్లో బిర్యానీ చేయమ్మా అని అడిగాడు. మా పిల్లలకి బయట తినడం కంటే నేను చేసిన ఫుడ్డే చాలా ఇష్టపడతారనమాట అండి. అందరూ స్పెషల్ అంటే హోటల్ అనుకుంటారు కానీ మా స్పెషల్ అయితే ఈరోజు ఇదే. దీనిలోకి ఏమేమి పదార్థాలు వేస్తానో చూపిస్తాను చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా, బిర్యానీ మసాలా, ఉప్పు, పసుపు ఇవన్నీ కలుపుకొని చక్కగా ఆయిల్ వేసేసుకొని బాగా కలిపేసుకొని మనం ఆ ముక్కలకి పట్టించేసుకుందాం అనమాట. పోర్క్‌తో చక్కగా ఆ ముక్కల్ని అంతా హోల్స్ పెట్టేసుకొని ఈ మసాలా ఏదైతే ఉందో చక్కగా కలిపేసుకొని వాటికి అప్లై చేసి పక్కన పెట్టేసుకుందాం. ఈ విధంగా మసాలాలన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మాత్రం పెరుగు వేసుకోవాలండి. కొంచెం పెరుగు వేసేసుకొని చక్కగా ఇదంతా మిక్స్ చేసుకొని ముక్కలకు పట్టించేసుకుందాం. మనం చక్కగా కలిపి పెట్టుకున్న చికెన్ అంతా కూడా ఈ విధంగా కొంచెం చక్కగా రోస్ట్ అయ్యేలాగా నాన్ స్టిక్ ప్యాన్లో నేను పెట్టుకున్నానండి. ఎందుకంటే అది అంటుకుపోతుంది మామూలుది అయితే. ఈ విధంగా చక్కగా అంతా కలిపి మగ్గ పెట్టుకొని అటు ఇటు రోస్ట్ చేసుకున్నాను చక్కగా. డీప్ ఫ్రై కాదండి, డీప్ ఫ్రై పీస్ వేరు. ఇది చాలా తక్కువ ఆయిల్ తోటి చక్కగా అవుతుందన్నమాట. ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు దమ్ బిర్యానీకి ప్రిపేర్ చేసుకుందాము. రైస్ బాయిల్ చేసుకోవడానికి మనం వాటర్ మరగబెట్టేసుకుంటున్నాము. ఇది అంటే నేను ఆ చికెన్ అంతా మ్యాగ్నేట్ చేసి మూత పెట్టి ఉంచాను అనమాట. సో అందులోనే నేను నీళ్లు మరగబెట్టేస్తున్నాను. ఏం కాదు, ఇంకా చికెన్ ఫ్లేవర్ మంచిగా రైస్ పట్టుకుంటుంది. దానిలోనే మన బిర్యానీ మసాలా కొంచెం, నేను ఇది ఎలా చేశానో చెప్తానండి. ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. దాంట్లోకి ఒక 2 నిమ్మకాయలంతా నిమ్మరసం, సాల్ట్ ఆల్రెడీ నేను ఈ వాటర్లో వేసేసాను. చక్కగా మరుగుతున్న టైంలో మనం ఈ రైస్ ఏదైతే ఉన్నాయో ఇవి ఇందులో వేసుకొని ఉడకబెట్టేసుకుందాం. చక్కగా ఒక 70% ఉడికినప్పుడు దమ్ చేసేసుకుందాం. రైస్ ఉడుకుతున్నప్పుడు బిర్యానీ ఆకు, కొంచెం పుదీనా, కొత్తిమీర ఆ ఫ్లేవర్ కోసం వేసాను అనమాట అండి. కొంచెం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేస్తే రైస్ పొడి పొడిగా వస్తుంది. నేను తీసుకున్న బియ్యం ఆల్రెడీ పాతవే, చాలా చక్కగా అవుతుంది. కానీ ఇంకా పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది అనమాట. ఇదొకటి ఫాలో అవ్వాలి మనం. రైస్ ఉడికేలోపు ఇవి ఏవేటితో కలిపి వేస్తానో చూపిస్తాను చూడండి. పచ్చిమిర్చి, నేనైతే బజ్జీ మిరపకాయలు తీసుకున్నానండి. అవైతే చక్కగా మనం బిర్యానీ మధ్యలో కొరుక్కొని తినొచ్చు. నాలాగా మిర్చి లవర్స్ ఉంటే మాత్రం తినడానికి ఇవి బాగుంటాయి అనమాట. అందుకోసం ఉంటే మాత్రం బజ్జీ మిరపకాయలు వేస్తాను. ఈ టైంలో చక్కగా కొత్తిమీర, మనం బ్రౌన్ ఆనియన్స్ చేసి పెట్టేసుకున్నాం కదా, బ్రౌన్ ఆనియన్స్ కొన్ని మిగిల్చుకొని పైన వేసుకుందాము. ఇవన్నీ ఈ విధంగా రెడీ చేసుకుంటే నేను కొంచెం పెరుగు వేస్తానండి. అప్పుడు జ్యూసీగా ముక్కలు అవుతాయి అన్నమాట. కొంచెం వేసేసి ఇప్పుడు మనం దమ్ముకు వేసుకుందాం. మనం పెట్టుకున్న రైస్ అంతా చక్కగా ఉడికిపోతుందండి. ఇప్పుడు ఈ గిన్నెలోకి మనం దమ్ముకు వేసుకుందాం. మనం కొంచెం రైస్ తీసేసుకున్నామండి. తర్వాత చక్కగా ఈ దమ్ముకి మనం ఈ ఫ్రై పీసెస్ అన్నీ సదిరేసుకొని అప్పుడు మిగతా రైస్ అంతా చక్కగా మనం దీనిపైన వేసేసుకుందాము. నేను చికెన్ ఎక్కువ ఉండేలాగానే తీసుకున్నానండి రైస్. ఈ విధంగా చక్కగా రైస్ అంతా సదిరేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్, మనం ఉంచుకున్నటువంటి కొత్తిమీర, పుదీనా చక్కగా పైన వేసేసుకొని ఇప్పుడు ఈ మాత్రం వాటర్ పక్కన పెట్టాను అనమాట అండి. అవి సైడ్స్ నుంచి కొంచెం పోసేస్తే అడుగున మాడకుండా ఉంటుంది అనమాట. దానికోసం ఆ కొంచెం వాటర్ వదులుతాను. ఇప్పుడు దమ్కి వేసేసుకుందాం. చూసారు కదండి, మన వేడి వేడి దమ్ బిర్యానీ చక్కగా రెడీ అయిపోయింది. ఈ టైంలో కొంచెం నెయ్యి వేసుకుందాం పైన. ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. చక్కగా నెయ్యి వేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. నేను లోపల ముక్కలు అవి ఎలా వచ్చినాయో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మన వేడి వేడి దమ్ బిర్యానీ సూపర్ టేస్ట్. అసలు ఆ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. దానికి గ్రీన్ చట్నీ, పుదీనా, కొత్తిమీర, కొంచెం పెరుగు, కొంచెం షుగరు, కొంచెం ఉప్పు, ఇంతేనమాట అండి. చక్కగా మేనీస్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అసలు రైస్ అయితే ఎంత ఫ్లేవర్గా ఉందంటే చాలా ఫ్లేవర్ రైస్ ఉంది. అసలు ఏ హోటల్లో కూడా మనం ఇంత హైజీన్గా తినలేం కదా. ఈ విధంగా ఇంట్లో చేసుకుంటే మంచి చికెన్ ఫ్రై పీస్ దమ్ బిర్యానీ ఎంజాయ్ చేయొచ్చు. మీకు నచ్చిందా? నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్.